ఇప్పటికే ఎన్నికల ఫలితాలతో ఘోర పరాజయం పాలైన వైఎస్ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికారం కోల్పోయిన 2 రోజులకే ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే డజన్ల కొద్దీ కేసులు కోర్టులో పెండింగ్ లో ఉండగా గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన నీలి మీడియాకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఇప్పటికే ఏపీ ప్రజలు జగన్ ను ప్యాలెస్ కు పరిమితం చేయగా తాజాగా కేబుల్ మరోసారి ఊహించని షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్ అయ్యాయి. స్వచ్ఛందంగా నీలి మీడియాని బ్యాన్ చేస్తున్నారు కేబుల్ ఆపరేటర్లు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు వండివార్చడంతో కేబుల్ ఆపరేటర్లు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఓలు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారం మారి 48 గంటలు గడుస్తున్నా ఆయా ఛానల్స్ యజమానుల తీరు మారకపోవడం, అందులో పనిచేసే పేడ్ జర్నలిస్టులు, యాంకర్లు ఇంకా రాష్ట్రంపై విషం చిమ్మడం, కొత్త ప్రభుత్వం కొలువు తీరక ముందే వ్యతిరేక వార్తలతో రెచ్చిపోవడం, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా వార్తలు వండివార్చడం వంటి అంశాలను కేబుల్ ఆపరేటర్లు సీరియస్ గా తీసుకున్నారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు కూడా మారకపోతే ఎలా అంటూ స్వచ్ఛందంగా ఆయా ఛానల్స్ ని బంద్ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఫైబర్ గ్రిడ్ లో కూడా ఈ ఛానల్స్ ని తక్షణమే ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన ఫేక్ పేపర్ సాక్షి సర్క్యులేషన్ పడిపోయిన వార్త కూడా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, వాలంటీర్లు ఇలా అందరూ సాక్షి చదవాలని ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసి 12 లక్షల ఫేక్ సర్క్యులేషన్ ను అధికంగా చూపించారు. ఇప్పుడు అధికారులు ప్రభుత్వం మారడంతో మరుక్షణమే సాక్షి కనబడితే కాళ్ళు విరగొడతామని కింద స్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఒకే రోజు సాక్షి 12 లక్షల సర్క్యులేషన్ కోల్పోయింది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ గత 4.5 ఏళ్లుగా నీలి మీడియాపై ఎక్కువ ఆధారపడ్డాడు. నీలి మీడియాను అడ్డుపెట్టుకుని వ్యవస్థలను వాడుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. దళితులపై దాడులు జరిగినా, సామాన్యులపై ఘోరాలు జరిగినా నీలి మీడియా మాత్రం ఆ వార్తలను ప్రసారం చేయకుండా జగన్కు జైకొట్టాయి. ప్రజా ఆశీర్వాదం పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే బురద చల్లే ప్రయత్నం చేశాయి. చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వస్తే తన దోపిడీ, దుర్మార్గాలు, దౌర్జన్యాలు అన్ని పూసగుచ్చినట్లు ప్రజలకు వివరించారు. అయితే తన రాజకీయ జీవితానికి గోరి కడతాడన్న భయంతోనే జగన్ రెడ్డి నీలి మీడియా, కూలీ మీడియా సహాయంతో ఆఖరికి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా వక్రించే దుస్థితికి దిగజారాడు. పదే పదే అబద్ధాలతోనే నెగ్గుకు రావాలని ప్రయత్నించిన జగన్ రెడ్డికి ఏపీ కేబుల్ ఆపరేటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ చర్యతో వైసీపీ నాయకులు ఏం చేస్తారో చూడాలి మరి.